శ్రీలంక రాజధాని కొలంబోకు ఎలా వెళ్ళాలి, ఇండియా మ్యాప్లో శ్రీలంక దేశ చిత్రపటం ఎందుకు ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశం, శ్రీలంక దేశాలు రెండు స్వతంత్ర దేశాలు. అయినా భారతదేశ మ్యాపులో శ్రీలంక దేశం ఉంటుంది. దీనికి కారణం అంతర్జాతీయ నిబంధనలు. 1945లో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ స్థాపించబడిన తర్వాత దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సముద్ర ప్రాంతాలను సరిహద్దులుగా నిర్ణయించడానికి 1958లో జెనీవాలో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఒక దేశం సముద్ర ప్రాంతాన్ని సరిహద్దులుగా కలిగి ఉంటే 200 నాటికల్ మైళ్ల వరకు అనగా 370 కిలోమీటర్ల వరకు ఉన్న దేశాలను, ప్రాంతాలను తమ దేశ చిత్రపటంలో చూపించాలని నిర్ణయించారు. భారతదేశం దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరానికి 24 కిలోమీటర్ల దూరంలోనే శ్రీలంక సరిహద్దు ఉంటుంది. రామేశ్వరంలోని ధనుష్కోడు నుండి 27 కిలోమీటర్ల దూరంలోనే శ్రీలంక దేశానికి చెందిన తలైమన్నార్ ప్రాంతం ఉంటుంది. అందుకే ఐక్యరాజ్య సమితి ఒప్పందం ప్రకారంగా భారతదేశ మ్యాపులో శ్రీలంక దేశం కూడా ఉంటుంది. శ్రీలంక దేశానికి నలువైపులా సముద్రం ఉంటుంది. అందుకే ఆ దేశాన్ని లంకా ద్వీపం అంటారు. శ్రీలంకకు వెళ్లాలంటే రోడ్డు మార్గం ఉండదు. ఫెర్రీ క్రూయిజ్ లాంటి ఓడల ద్వారా గానీ లేదా విమానాల ద్వారా గానీ వెళ్లాల్సి ఉంటుంది. శ్రీలంకకు వెళ్లే ఇండియన్ సిటిజన్స్ కు అక్టోబర్ 2024 నుండి వీసా లేకుండా పాస్పోర్టుతోనే అనుమతిస్తున్నారు. టికెట్ బుక్ చేసుకునే సందర్శకులు ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫెర్రీ క్రూయిజ్ లో ప్రయాణం చేయాలనుకునే టూరిస్టులకు తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం పోర్టు నుండి ఈ సౌలభ్యం ఉంటుంది. నాగపట్నం పోర్టు నుండి శ్రీలంక దేశంలోని కనికేతురాయ్ పోర్టు వరకు ఈ సౌలభ్యం ఉంటుంది. ప్రయాణ సమయం 3.5 గంటలు. టికెట్ ధర ఒక్కొక్కరికి 5,000 రూపాయల నుండి 7,500 రూపాయల వరకు ఫెర్రీలో వసూలు చేస్తారు. శ్రీలంక దేశంలోని కనికేసంతురాయ్ పోర్టు జాఫ్నాకు దగ్గరగా ఉంటుంది. జాఫ్నా నుండి 400 కిలోమీటర్ల దూరంలో కొలంబో ఉంటుంది. మన దేశంలోని ప్రధాన నగరాల నుండి కొలంబోకు డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. నేను చెన్నై ఎయిర్పోర్ట్ నుండి కొలంబోకు ఫ్లైట్లో వెళ్ళాను. ప్రయాణ సమయం 1 గంట. దాదాపు ప్రపంచ దేశాలన్నీ డాలర్ కరెన్సీని అనుమతిస్తాయి. డాలర్ కావాలంటే మన ఇండియన్ కరెన్సీ 10,000 రూపాయలు చెల్లిస్తే $100 మాత్రమే లభిస్తాయి. అదే శ్రీలంకన్ రూపీస్ కావాలంటే 10,000 రూపాయలు ఇండియన్ కరెన్సీ చెల్లిస్తే వాస్తవంగా 3.5 రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఎయిర్పోర్టులో 12 నుండి 10% వరకు ట్యాక్సులు, కమిషన్ల రూపంలో మినహాయించుకుంటారు. ఇండియన్ ఎయిర్పోర్టులో 13,000 ఇండియన్ కరెన్సీకి గాను 31,000 శ్రీలంకన్ రూపీస్ అందజేశారు. అదే 20,000 శ్రీలంకన్ కరెన్సీని కొలంబో ఎయిర్పోర్ట్లో అందజేస్తే 5,000 రూపాయలు ఇండియన్ కరెన్సీని మాత్రమే అందజేశారు. ఇక చెన్నై ఎయిర్పోర్టు నుండి కొలంబోకు ఫ్లైట్ ప్రయాణం.
శ్రీలంక దేశపు రాజధాని అయినటువంటి కొలంబో ఎయిర్పోర్ట్ ఇదే. కొలంబో ఎయిర్పోర్ట్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో గల బీచ్కి దగ్గరగా ఉండే గాలే స్ట్రీట్కి వెళ్లాలంటే ప్రైవేట్ ట్యాక్సీలో 7,000 రూపాయల నుండి 8,000 రూపాయల వరకు, అదే ఊబర్లో 4,000 నుండి 4,500 శ్రీలంకన్ రూపీస్లో అందుబాటులో ఉంటాయి. గాలే స్ట్రీట్లోని రేణుకా సిటీ హోటల్లోనే నా గది. అన్ని వసతులు గల ఈ 3 స్టార్ హోటల్లో సింగిల్ రూమ్ అయినా డబుల్ రూమ్ అయినా రోజుకు $55, ఇండియన్ కరెన్సీలో 5,500, శ్రీలంకన్ రూపీస్లో 17,500. ఈ ప్రాంతంలోని ఇండియన్ రూపీస్లో 2,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు అన్ని రకాలైనటువంటి హోటల్స్ అందుబాటులో ఉంటాయి. కొలంబోలోని ముఖ్యమైన టూరిస్టు ప్రాంతాలను తదుపరి వీడియోలలో వీక్షించగలరు.